అమరావతిలో ఇన్నేళ్లైనా ఇంకా భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులకి ప్లాట్ల కేటాయింపు పూర్తి కాలేదు అని చాలామంది ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవాలేంటి? ఇప్పటికీ భూమికి బదులుగా ప్లాట్లని ప్రభుత్వం ఇవ్వలేదా? దీనికి కారణాలేంటి? ఈ అంశాల గురించి అమరావతి రైతులతో మాట్లాడితే కానీ నిజానిజాలు తెలియవు. అమరావతిలో తన భూమిని ఇచ్చి ఇప్పటికీ ప్లాట్ల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్న రైతు ఆలూరి యుగంధర్ గారితోటి ఈ అంశం మీద మాట్లాడాను. భూములిచ్చిన రైతుల పట్ల సిఆర్డిఏ ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందో, ఎంత చిన్నచూపు చూస్తుందో ఆయన మాటల్లో అర్థమైంది. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కింద 8 ఏళ్ల క్రితం 25 ఎకరాలు ఇచ్చి బదులుగా తన కుటుంబానికి రావాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతున్న ఆలూరి యుగంధర్ గారి దుస్థితి ఆయన మాటల్లోనే. యుగంధర్ గారు, థ్యాంక్ యూ అండి జూమ్లోకి వచ్చినందుకు. ముందుగా మీరు ఏ గ్రామానికి చెందినవారు? మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎన్ని ఎకరాలు ఎల్పిఎస్ కింద భూ సమీకరణ కింద మీరు అమరావతికి ఇచ్చారు? ముందుగా రమేష్ గారికి నమస్కారాలు. నా పేరు ఆలూరి యుగంధర్ అండి. మాది మందడం గ్రామం. నేను 25 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ విధానంలో 2017లో చంద్రబాబు గారు ప్రకటించినాక ఒక 5-6 నెలలు ఆలోచించుకొని ఈ ల్యాండ్ పూలింగ్ కరెక్టా కాదా నేను మా ఫాదర్ ఆలోచించుకొని కొంత తర్జుమాబడి ఏమో ఇబ్బందులు పడతామేమో అని చెప్పి ఏదైనా సరే అందరు ఇస్తున్నారని చెప్పి ల్యాండ్ పూలింగ్ భూమి ఇచ్చామండి. ల్యాండ్ పూలింగ్ భూమి ఇచ్చినాక ఒక 5 నెలల తర్వాత రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తాము లాటరీలు తీసి అని చెప్పి ప్రభుత్వం వారు అధికారులు వచ్చి చెప్పారు. సరే నేను ఒప్పుకున్నాం. తర్వాత ఇచ్చారు 25 ఎకరాలకి లాటరీ సిస్టమ్ అని చెప్పి లాటరీ తీసాం. మీ ప్లాట్లు ఒకే ప్రాతిపదిక నుండి వాటి లాటరీ తీస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా లాటరీలో ఇస్తామని చెప్పారు. సరే అప్పట్లో ఇచ్చారండి. నాకు 30,000 గజాల దాకా నా కుటుంబానికి, నా బాబుకి, మా అమ్మాయికి, మా ఆవిడకి అందరికి కలిసి ఒక 30,000 గజాల దాదాపు వచ్చింది మా కుటుంబానికి. ఈ 30,000 గజాల్లో 10,000 25 ఎకరాలకు గానా? 25 గజాల అంతేనండి. 25 ఎకరాలకి మా కుటుంబానికి, మా 4-5కి 30,000 గజాలు వచ్చిందండి. ఈ 30,000 గజాలు లాటరీ తీశారు. సరే మేము రిజిస్టర్ చేయించుకుందామని, వాళ్ళే రిజిస్టర్ చేయించుకుంటూ వచ్చినాయి కదా అని మన డిప్యూటీ తహసీల్దార్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పారు. సరే వెళ్ళాం. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసాం, వెళ్ళాం, రిజిస్టర్ చేశారు. ముందుగా 2 ప్లాట్లు రిజిస్టర్ చేయించుకున్నా. 2 ప్లాట్లు రిజిస్టర్ చేయించుకొని ఒక ప్లాట్లోకి వెళ్తే బాగానే ఉంది. రెండో ప్లాట్లోకి వెళ్ళా, అది జరీబు రెసిడెన్షియల్ చేయించుకున్నా, కమర్షియల్ గా చేశారు. రెండింటికి చేశారు. జరీబు కమర్షియల్, జరీబు రెసిడెన్షియల్ 2 ప్లేస్ చేశారు రిజిస్ట్రేషన్. తర్వాత అది రెసిడెన్షియల్ లోకి వెళ్తే ఓకే బాగానే ఉంది, ఏమీ లేదన్నారు. తర్వాత తెల్లారి కమర్షియల్ ప్లాట్ దగ్గరికి వెళ్తే మా ఊర్లో ల్యాండ్ పూలింగ్ ఇవ్వని భూమి అండి ఇది, మీరు నా భూమిలోకి రావడానికి లేదని చెప్పి ఆ రైతు చెప్పారు. అంటే యుగంధర్ గారు, ఆ భూమిని అతను, ఆ రైతు ఇవ్వలేదు భూ సమీకరణ కింద. ఇవ్వకపోయినా సరే అందులో మీకు ప్లాట్లు ఇచ్చారు. ప్లాట్ ఇచ్చి రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ కూడా చేశారు. ఓకే, రిజిస్టర్ కూడా చేశారు సార్. ప్లాట్ ఇచ్చి నాకు రిజిస్టర్ చేశారు. ఇదిగో రిజిస్టర్ డాక్యుమెంట్స్ సహా ఉంది నాకు. ఇదిగో. అవునండి. అసలు ఆ భూమిని భూ సమీకరణ కిందో లేకపోతే భూ సేకరణ కిందో, ల్యాండ్ ఎక్విజిషన్ కిందో తీసుకోకుండా మీకు రిజిస్ట్రేషన్ ఎట్లా చేయగలిగారు? ప్రభుత్వం కాబట్టి చేయగలిగారా? అంతేనండి, ప్రభుత్వం కదా, వాళ్ళ చేతుల్లో ఉంది కదా. ఆ సర్వే నెంబర్ వేసేసారు, రిజిస్టర్ చేసేసారు. తర్వాత నేను మా ఫాదర్ భయపడిపోయాం. ఇదేంటి రాత్రి ఇంటికి వచ్చాడు, మన మీద పోట్లాడి వెళ్ళాడు, అసలు మీరెవరు నా చేలోకి రావడానికి అని ఆ తాతబాబు వాళ్ళ మనిషిని పంపించి మన తిట్టాడు అని చెప్పాడు మా ఫాదర్. ఏమంటే మేము భయపడి ఆవిడిగా మన కాంపిటెంట్ అథారిటీ మందరంలో ఉంటుంది, వారి దగ్గరికి వెళ్ళాం. వారి దగ్గరికి వెళ్తే మేము రిజిస్టర్ చేసాము, మరి మా చేతుల్లో ఏం లేదు, అది పయ్యాలకు చెప్పమన్నారు. ఏమంటే నారాయణ గారికి తెలియపరిచారు. 2018 నారాయణ గారికి తెలియపెడితే నారాయణ గారు శ్రీధర్ గారికి చెప్పమన్నారు. అప్పటి సిఆర్డిఏ కమిషనర్ చెరుకూరు శ్రీధర్ గారికి చెప్పమన్నారు. ఇక 10 నెలల్లో 12 నెలల్లో ఎలక్షన్ ఉంది.
శ్రీధర్ గారు ఇది మరి మా పిల్లలకి ఇచ్చింది, ఇట్లా చేస్తే మరి మేము ఇబ్బంది పడతాం రేపు అంటే, ఏం కాదు ఉంచేయి, మనం తర్వాత దీన్ని ఎక్స్చేషన్ చేద్దామని చెప్పారు. తర్వాత ప్రభుత్వం మారితే మనమే ఎక్స్చేషన్ చేద్దాం, ఇప్పుడు ఎన్ని మారుతూ కూర్చుంటే టైం సరిపోదు అని చెప్పి నాకు మెల్లగా నారాయణ గారు కానీ, నారాయణ గారు ఏమో ఆఫీస్లో చెప్పారు, శ్రీధర్ ఉమ్, గారేమో తెల్లారి పొద్దున్నే వెళ్తే ఆయన ఆ మాట చెప్పారు. ఉమ్, చేసేది లేక మరి వచ్చాను. వచ్చిన తర్వాత మరి 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు మేము చేసిన యుద్ధం. ఉమ్, మరి అనేక కేసులు పెట్టారు, నా పాస్పోర్ట్లు తీసేశారు ఈ మధ్య కాలంలో. ఉమ్, అది ఉమ్. తర్వాత మళ్ళీ ఆ. మళ్ళీ 2000 వాటి గురించి, కేసుల గురించి మళ్ళీ మాట్లాడదాం యుగంధర్ గారు. సో రెండు వేల సరే సరే. పదిహేడులో మీరు 25 ఎకరాల భూమి ఇచ్చారు. దానికి ఉమ్, దాదాపు 30,000 గజాలు మీకు రావాలి. ఉమ్, అందులో కొంత భాగాన్ని అసలు ఉమ్. ప్రభుత్వ కింద లేని భూమిలో ఇచ్చారు ప్లాట్ మీకు. అది అట్లా ఇచ్చారండి. స్టక్ అయిపోయింది అప్పటి నుంచి. 2024లో ఆ, మళ్ళీ కొత్త ప్రభుత్వం, మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత ఏమైంది? ఉమ్. మర్చిపోయి ఇంకొక విషయం చెప్పాలి సార్. ఈ 4,530 గజాలు కమర్షియల్ కాకుండా ఉమ్, ఇంకొక 9,600 కూడా వారి దాంట్లోనే ఇచ్చారు. పోతూరు తత్వమని ల్యాండ్ పూలింగ్ ఇవ్వని రైతులను ఇచ్చారు. ఓకే. అది అంటే దాదాపు రెసిడెన్షియల్ 15,000 డ్రైల్యాండ్. గజాలు అట్లా ఇచ్చారు. నేను పెద్ద ప్లాట్లు తీసుకున్నా, 9,600 గజాలు పోతూరు తాతబాబు. అదే రైతు 2 సార్ల ఉహుం, ఒక 2 కిలోమీటర్ల గ్యాప్లు ఇదేం రిజిస్టర్ చేశారు. అది చేస్తా అన్నారు, నాకు వద్దు బాబు అని చేయించుకోలే. ఉహుం, అది కూడా చేస్తామన్నారు. అమ్మ వద్దు, ఇది చాలా ఇబ్బంది పడతాం మేము, ఉమ్, మీకు తర్వాత ప్రభుత్వం మన చేతుల్లో ఉండదు, ఏది పోయితే మేము ఇబ్బంది పడతామని చెప్పి నేను అది చేయించుకోలే. ఇదే ఈ ఉమ్, రక్క పోట్లాడుతున్నాడు, అది చేయించుకుంటూ వచ్చి కొట్టను కూడా కొడతాడు ఆయన రైతు ఉమ్, అని చెప్పి చేయించుకోలే. ఇక ఉమ్, ఈ 5 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో కూడా నేను అనేక సార్లు అనేక మందికి కమిషనర్ల దగ్గరికి వెళ్తాం, అయ్యా మా ప్లాట్ మార్చండి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు దీని గురించి అసలు ఏం చేయొద్దు అన్నాడని చెప్పి వివేక్ యాదవ్ గారు, లక్ష్మీ నరసింహం గారు ఉమ్, మర్యాదగానే చెప్పారు సమాధానం. అయ్యా మాకు లక్ష్మీ నరసింహ గారు అయితే ఒక గంట కూర్చోబెట్టేవాడు, నాకేం పని లేదు, 200 మంది వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం వలన చేసేవాళ్ళు వెళ్ళిపోయారు, మరి దీని ఉమ్, గురించి ఏం చేయొద్దు అన్నారు యుగంధర్ గారు, దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు ఉమ్, అని చెప్పి లక్ష్మీ నరసింహ గారు స్మూత్ గా చెప్పి పంపించేవాళ్ళు. ఉమ్, ఇక తర్వాత మనం 1630 రోజులు ఈ అమరావతి మీద పోరాటం చేసాం. మంచి ఉమ్, ప్రభుత్వం వచ్చింది 2024లో. ఉమ్, ఒకే రోజు మన జీవితం మారిపోయింది, ప్లాట్లు మారుతారనే ఉద్దేశంతో ఉన్నాం. ఉమ్, ఉమ్. అయితే ఏమైంది? 24 నుంచి ఏమైంది? కొత్త ప్రభుత్వం ఇరవై వచ్చిన తర్వాత. నాలుగు నుంచి 24 గవర్నమెంట్ రాగానే 2-3 నెలలకి వివేక్ యాదవ్ గారు ఉన్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కంటిన్యూ అయిన సిఆర్డీఏ కమిషనర్ గారు వివేక్ యాదవ్ గారు ఉన్నారు. అవును. నే నేను ఛార్జ్ తీసుకోలేదండి, నాకు ఛార్జ్ ఇచ్చేటట్టు లేరు, ఉమ్, నాకు నాకు ఇంకా అనుమతులు రాలేదు, వస్తే మారుస్తానండి, తప్పనిసరిగా మార్చాలి మీ అన్నాడు. మీది గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను, మీ గురించి కూడా 2-3 చేశారు నాకు, ఉమ్, బీజేపీ వాళ్ళు మారుస్తానన్నారు. సరే ఆయన ఉమ్, తీసేసి కాటమనేని భాస్కర్ గారిని పెట్టారు. ఉమ్, కాటమనేని భాస్కర్ గారు, నారాయణ గారు ఉండగా వారి దగ్గరికి వెళ్ళా. ఉమ్, మళ్ళీ లెటర్ రాసుకొని వాళ్ళిద్దరికి అడ్రస్ చేస్తూ, నారాయణ గారి కన్నా మన కాటమనేని భాస్కర్ గారి దగ్గరికి సిఆర్డీ ఆఫీస్కి ఉదయం 10:30కి వెళ్ళి కూర్చుంటే వచ్చారు, చూశారు. అరే రే అప్పటి నుంచి తిరుగుతానే ఉండావా, నారాయణ గారు గుర్తుపెట్టారు. అప్పటి నుంచి ఉమ్, తిరుగుతానే ఉండాలి యుగంధర్ గారు, ఇది అవలేదా ఉమ్, సార్ అని. ఎందుకైతే సార్ ఇది మన ప్రభుత్వం వచ్చింది, మనం చేయాలి తప్పితే ఎవరు చేస్తారు ఇది, ఉమ్, నేను అప్పటి నుంచి ఇదే పని మీద తిరుగుతున్నాను. ఎమ్మటే కాటమనేని భాస్కర్ గారిని పిలిచారు, ఈ రూమ్ లో పిలిచి యుగంధర్ గారికి మనం తప్పు చేసాం, ఇది ఉమ్, మీరు చేయాలన్నారు. ఉమ్, అనగానే ఆయన కోప్పడ్డాడు కాటమనేని భాస్కర్ గారు. ఉమ్. నా ఆయన ఎందుకు? రూమ్ లో పిలిచాడు ఆయన ఈయన్ని. ఆహా. నారాయణ గారు రూమ్ లో పిలిచాడు, కోప్పడ్డ యుగంధర్ గారు మీరు వెళ్ళేటప్పుడు నాకు కనపడండి అన్నాడు. ఉమ్, సరేనని చెప్పి నారాయణ గారి దగ్గర నుంచి చేసి కాటమనేని భాస్కర్ గారు వాళ్ళ ఆఫీస్ ఆయన రూమ్ లో పర్సనల్ రూమ్ లోకి వెళ్తే చెప్పాడు, ఉమ్, మీకు చేయాల్సిన బాధ్యత మా మీద ఎంతో ఉందండి, మేము 100% చేస్తాము, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, ఉమ్, మీ పని చేసి వెళ్తాను అన్నాడు. ఉమ్, దురదృష్టవశాత్తు నా దురదృష్టం ఆయన దురదృష్టం 4 రోజులు ఆయన మారిపోయారు. ఉమ్, మళ్ళీ కొత్త ఆయన వచ్చారు, ఈయన కమిషనర్ కన్నబాబు అని. ఉమ్, కమిషనర్ కన్నబాబు గారు వచ్చినాక 2-3 పర్యాయాలు వెళ్ళి కలిశా, ఉమ్, గ్రీవెన్స్ లో పెట్టా. ఉమ్.
లెటర్లు ఇచ్చా, అసలు మొర ఆలకెత్తట్ల, మన అసలు పట్టించుకోవట్లా. ఎవరు? కన్నబాబు గారు? కన్నబాబు గారు పట్టించుకోవట్లా. ఉమ్, సరే నారాయణ గారిని ఇట్ట కాదని చెప్పి ఇక గ్రీవెన్స్ లో పెట్టాక ఇక మన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ గారి దగ్గరికి వెళ్ళా. ఉమ్, షరీఫ్ గారి దగ్గరికి వెళ్ళి వివరించి, అయ్యా ఇది పరిస్థితి, నువ్వు అమరావతిని కాపాడావు, ఉమ్, నన్ను ఈ రకంగా 8 సంవత్సరాల నుంచి తిప్పుతున్నానంటే పద, నేను వస్తాను పద అని ఉమ్, ఆయన నన్ను ఎంట పెట్టుకొని ఉమ్, సిఆర్డి ఆఫీస్కి వెళ్ళాం. ఉమ్, ఎమ్మటే నారాయణ గారు, లోన్ ఉండేవాళ్ళు, ఈ కమిషనర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఆఫీస్లోకి. మా ఇద్దరిని చూసి, నన్ను చూసి కదా, షరీఫ్ గారిని చూసి, ఉమ్, అయ్యో యుగంధర గారిని తీసుకొచ్చావు, ఎందుకు మీరు తీసుకొచ్చారు, మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మేమే పని చేసేవాళ్ళం కదా ఉమ్, అని షరీఫ్ గారితో నారాయణ గారు, మన కన్నబాబు గారు వివరించారు. ఉమ్, యుగంధర్ గారు, నీ పని 5 రోజులు లేకపోతే 6వ రోజు కన్నబాబు చేయి, ఉమ్, 7వ రోజు నేను కుర్చీలో కూర్చొని చేస్తాం. మనం తప్పు చేసాం, అది చాలా తప్పు చేసాం, ఆయనకి రిజిస్ట్రేషన్ చేసాం ప్లాటు, ఉమ్, అది మరి తప్పు, తప్పు రిజిస్ట్రేషన్ చేయకూడదు, పైగా ఆయన ఉమ్, ఎంతకాలం చెప్తున్నాం, సంవత్సరం దాటిపోయింది, చేయమని చెప్పాడు. ఓకే సార్, నేను ఖచ్చితంగా 6 రోజుల్లో చేస్తాను ఉమ్, అని చెప్పి నన్ను పంపించారు. ఉమ్, సుజావా యుగంధర్ గారు, మీకు 5-6 రోజులు చేసేస్తారని షరీఫ్ గారిని ఇంటికి వచ్చేసాం. ఉమ్, ఖచ్చితంగా 6వ రోజు 7వ రోజు వెళ్తే ఢిల్లీ వెళ్ళారు. కన్నబాబు గారు ఏదో పని మీద 2 రోజుల్లో వస్తారని వాళ్ళ పిఏ శ్రీనివాస్ గారు చెప్పాడు. మళ్ళీ వచ్చి 10వ రోజు మళ్ళీ వెళ్ళా, పొద్దున్నే 10:30కి వెళ్ళా. ఉమ్, నేను మా అబ్బాయి వెళ్ళామండి. 10:30కి ఉమ్, వెళ్ళి కూర్చున్నాం. ఉమ్, 10:30 వెళ్ళి కూర్చుంటే ఒక గంట సేపు తర్వాత పిలిచారు మమ్మల్ని. ఉమ్, పిలిచినాక చూసాడు, ఎవరు మీరు ఏంటి అని అడిగాడు. ఇది పరిస్థితి అండి, మీ దగ్గరకు వచ్చాము, ఉమ్, ఇప్పుడు 2-3 సార్లు వచ్చాము, నా దగ్గర లెటర్లు 4 ఉన్నాయి, మీరు వచ్చిన కాడి నుంచి ఈ 3 నెలలు 4 లెటర్లు ఇచ్చాను, గ్రీవెన్స్ లో పెట్టాను, మరి ఉమ్, నాకు నా నా ప్లాట్లేమో మీరు వాడుకుంటున్నారు, ఉమ్, నేను ఇచ్చిన భూమిలో 10 ఎకరాల్లో సీడెక్స్ రోడ్ ఉమ్, మధ్యగా తగ్గొట్టేశారు, N8 రోడ్ వేశారు, N7 రోడ్ వేశారు, ఎన్సిసి క్యాంప్ ఆఫీస్ పెట్టారు, నా పొలం దున్నుకుందామన్న 1 ఎకరం లేదు, ఉమ్, నా పొలం దున్నుకుందామని 1 ఎకరం లేదు, మీరేమో నాకు ఇవ్వాల్సిన ప్లాట్లేమో వేరే వాళ్ళ చేలో ల్యాండ్ పూలింగ్ ఇవ్వని చేలో ఇచ్చి 8 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు, ఉమ్, ఇది మరి ఎంతోటికి సబ్బండి అన్న. ఉమ్, అనగానే, మీరు వచ్చి చేయమంటే మాకంత ఖాళీలు ఇవ్వండి, ఎడా మెడ మీద కత్తి పెట్టి మీరు చేయమంటే చేయమని అనగానే చేయటానికి మాకు చాలా టైం పట్టిద్దండి, వారు చెప్తారు చేయమని, ఉమ్. వారు చెప్తారు కాదు, చేయమని, మాకు చాలా టైం కాదు పట్టిద్ది, మీరు యుగంధర్ టైం గారు, తీసు. మెడ మీద కత్తి పెట్టి చే చేయమంటున్నారంటే అదేదో ఒక రోజులోనో ఒక వారంలోనో కాదు కదా, 8 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంది ఇది. 8 ఏళ్ళు ఈయన దగ్గర నుంచి 3 నెలల నుంచి తిరుగుతున్నా. ఆయన భాష మాట్లాడిన భాష, మీరు మెడ ఉమ్, మీద కత్తి పెట్టి చేయమంటే చేయము, ఉమ్, మాకు టైం పట్టింది సార్, అట్టానే చెప్పండి సార్, ఎన్నాళ్ళు పట్టిద్దో ఎప్పుడు పట్టిద్దో, నేను మీరు పిలిచినప్పుడే వస్తానన్నా, మీరు ఎప్పుడు ఉమ్, రమ్మంటే అప్పుడే వస్తాను, నెలలో సంవత్సరాలు మీరు చెప్తే దాని ప్రకారం వెళ్ళిపోతాను, ఇప్పుడు 3 నెలల నుంచి తిరుగుతున్నాను ఉమ్, అంటే. అంతకుముందు నారాయణ గారు అన్నాడు, మరి ఖాళీలు ఇవ్వండి ఇవ్వటానికి అన్నాడు. ఆ 10 రోజుల ఉమ్, క్రితం నేను, షరీఫ్ గారు, నారాయణ గారు, కన్నబాబు కొండ్రు చెప్పు, ఎందుకు మార్చట్లేదు అని అడిగితే ఖాళీలు ఇవ్వండి అన్నాడు. ఉమ్, ఖాళీ లేకపోవటం ఏంటి, మన గవర్నమెంట్ ల్యాండ్ మరి వాళ్ళ 25 సెంట్ ఇచ్చి మన 70 సెంట్ మిగిలి భూమి దానిలో ఇచ్చేసేయి, ఖాళీలు అనకూడదు మనం, ఉమ్, మన వాళ్ళకి వెళ్ళి హీట్ లేదా భూములు అన్నాడు. ఉమ్, నారాయణ గారు అన్నాడు, ఉమ్, వాళ్ళకి వెళ్ళి ఇస్తాను ఆటలు ఇచ్చే అన్నాడు. సరే సార్ అట్టాన్ని ఇచ్చేస్తాను అన్నాడు. ఉమ్, కానీ నన్ను ఈ మాటలన్నీ మాట్లాడాడు, మీరు ఇబ్బంది పెడితే కుదరదు, మా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాం, మేము లాటరీ తీసిస్తాం ఉమ్, అంటే. నేను చెప్పాను, నా భూమి మొత్తం మీరు ఆడుకుంటున్నారు సార్, నా 10 ఎకరాల చేలో కూడా సీడెక్స్ రోడ్ వేశారు, కొంతమంది ప్లాట్లు వేశారు, N8 N9 ఎన్సిసి ఉమ్, మొత్తం రోడ్ల మీద ఫోటోలు తీసుకొని సర్వే నెంబర్లు వేసుకొని తీసుకెళ్ళా. ఉమ్, సర్వే నెంబర్ సహా తీసుకెళ్ళా. మీకు నారాయణ గారు ఇటు చెప్పారు ఇవ్వమనని, ఉమ్, నేను సీడెక్స్ రోడ్ దున్నేస్తానని చెప్పా. ఉమ్. సీడెక్స్ మీరు రోడ్ ఇట్లా పగల మీరు కొడతాను. ఇట్లా ప్లాట్లు ఇవ్వకపోతే నేను మీ సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే నా ఎస్, పొలం మీద వేశారో దాన్ని తవ్వేస్తానన్నారు. ఎస్, ఎస్, నేను ఉమ్, ట్రాక్టర్ ఉంది, నా ప్రొక్కులైన దుంతానన్నా, ఉమ్, కేసు పెడతాను అన్నాడు. కేసు పెట్టాలని కోరుకుంటాం మేము కూడా, బాబు గారి దృష్టికి ఉమ్, వెళ్ళింది ఇది ఉమ్, అన్నాడు. ఉమ్, అంటే మాకు 9.14 రాశారు. 9.14 అనేది ఇద్దరికి సార్, నాకు ప్లాట్ ఇవ్వాలి మీరు, మీ ఉమ్, ఒక్కరికే కాదు అగ్రిమెంట్, మీరు నా భూమి తీసుకున్నావు, నా ప్లాట్ ఇవ్వాలి, ఇవ్వట్లా, ఉమ్, నా దగ్గర ఆధారం ఉంది మీకు ఇచ్చినాయి, ఉమ్, కేసు పెట్టండి, ఒక 7 కేసులు అయింది, ఇప్పుడు ఎందుకో కేసు పెడతారు, ఏమైందన్న, నేను నా పిల్లాడు పక్కనే ఉన్నాం, పిల్లాడు ముఖం ఉమ్, అంతా చెమటలు కారిపోతుంది, ఏమైందో వీళ్ళిద్దరు కానీ. ఉమ్,
ఈ పక్కన ఒక రిటైర్ చెన్నకేశ్వరరావు అన్నాడు, ఈయన ఆయన భజన చేస్తున్నాడు, చెక్క భజన. ఈ చెన్నకేశ్వరరావు గారు అని ఆయన రిటైర్డ్ అయిపోయాడు, ఆయన పెట్టుకున్నాడు ఉమ్, కమిషనర్ గారి పక్కన. ఇక ఉమ్. మన ధోర్మని ఇట్లా ఆయన ఏంటి తొందరపడతావు, ఆయన కమిషనర్ గారికి ఎదురు కాదు, మాట్లాడతావు అని ఈ ఈ పక్కన కన్నబాబు ఆ పక్కన ఉన్న ఆఫీసరు వీళ్ళ ఆస్తులన్నీ తీసేసుకొని ప్రభుత్వం మళ్ళీ చూద్దామని మీకు ఇస్తామని అంటే కానీ తెలియదు వీళ్ళకి. అంత అంత అవును. అహంకారపూరితంగా ఎందుకున్నాడు ఆయన కన్నబాబు గారు, అంత ఇన్సెన్సిటివ్గా నాకు అర్థం కావట్లేదు. రైతుల అంటే దగ్గర నుంచి భూములు తీసుకొని లాక్కొని 25 ఎకరాలు ప్లాట్లు ఉమ్, ఇస్తామని చెప్పి 8 ఏళ్ళు ఇవ్వకుండా, ఇంకా సిగ్గు అనేది లేకుండా ఆ రకంగా బిహేవ్ చేయడం ఏంటి? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి, కన్నబాబు గారికి? ఒకవైపున మంత్రి నారాయణ గారు, లేకపోతే వేరే రాజకీయ ప్రతినిధులు షరీఫ్ లాంటి వాళ్ళు, వాళ్ళంతానేమో ఎంతో మర్యాదగా మనం ఏదో విధంగా పరిష్కరిద్దాం, దీన్ని అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళంటే, ఈ కన్నబాబు గారు ఉమ్. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడండి? అందరితో అట్లా అంటే ప్రవర్తిస్తాడు ఆయన, రైతులతోటి? అంటే అంటే ఈయనకి కన్నబాబు గారికి గత గవర్నమెంట్ లో మరి ఎక్కడో వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రాజెక్టులు చేశారని చెప్పుకుంటున్నారు. మరి ఈ ఉమ్, గవర్నమెంట్ వచ్చే సిస్టమ్ మారిపోయింది. చంద్రబాబు గారు ఏం చేశారంటే ఒక ప్రాజెక్ట్ అప్ చెప్పి రైతులకు న్యాయం చేయమన్నారు. ఉమ్, ఈ రైతులు ఎప్పుడైతే అయ్యారో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. రైతులు వచ్చి అడగటం మూలాన ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. "ఏయ్, రైతు నా దగ్గర రావటం ఏంది? నేను ఐఏఎస్ ఆఫీసర్ అనే ఫీల్ ఉందేమో అనుకున్నా నేను. ఉమ్. ఆ ఫీల్ ఉందేమో ఏంటంటే ఈయనకి. ఈయనకంటే ఈయన యాక్చువల్గా ప్రమోటీ ఐఏఎస్ కన్నబాబు గారు. ఆ. అంతకుముందున్న కాటమనేని భాస్కర్ గారు ఇట్లాంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లే కదా నేరుగా. ఈయన ఆర్డీఓ చేసి వచ్చారని చెప్పుకుంటున్నారు కదండి ఆ, కన్నబాబు గారు. అందుకనే ఈ రకమైన ప్రవర్తన, అంత ఆర్డీఓ చిన్న చేసి చూపు వచ్చారు. రైతులంటే, భూములు ఇచ్చి. అసలు చిన్న అయితే చూపు కాదు ఆ సార్. తర్వాత ఏం పైగా జరిగిందండి చెప్పండి? ఆ తర్వాత ఏం పైగా జరిగింది? అన్నాడు, ఉమ్, పైగా కొంతమంది మహిళలు వచ్చారు పక్కూరు నుంచి, మల్కాపురం నుంచి. ఉమ్, నువ్వు నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, మహిళలు ఎప్పటి నుంచో వచ్చి తిరుగుతున్నారు, మహిళలు పొద్దున్నే సాయంత్రం వరకు తిరుగుతున్నారు. నాకు ఉమ్. రాజమౌళి గారు మెసేజ్ పెట్టాడు, అయ్యే చేయలేదు నేను. ఆహా, అది గొప్ప అది. రాజమౌళి అంటే రాజమౌళి. చీఫ్ చీఫ్ మినిస్టర్ గారి ఆఫీసులో ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసరు రాజమౌళి ఆయన రాజమౌళి గారు రాజమౌళి గారు. పెట్టారు. ఆయన చెప్పినా కూడా నేను చెయ్యలేదని చెప్తున్నాడు ఆయన కన్నబాబు గారు ఆ గొప్పగా. రాజమౌళి గారు పెట్టారు, పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చుంటున్నారు మహిళలు, వచ్చాడా ఉమ్. ఇప్పుడు వచ్చి మీరిద్దరు వచ్చి చెప్తున్నారు అన్నాడు. ఈ మాట అన్నాడండి, ఇక చేసేది అది లేక అది వెళ్ళి. వేరే గొడవ అసలు. ఆ మహిళలు దేనికన్నా వచ్చి ఉండొచ్చు, దానికి దీనికి ఏంటి అసలు పొంతనేంటి? అసలు 5 సార్లు అన్నాడండి, మా సబ్జెక్ట్ పక్కన పెట్టేసి వాళ్ళు పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చుంటాను, నువ్వు ఇప్పుడు నెట్టుకొని వచ్చావు షరీఫ్ గారిని తీసుకొని, ఉమ్. నువ్వు మొన్న నెట్టుకొని వచ్చావు షరీఫ్ గారిని తీసుకొని 5 సార్లు అన్నాడండి. మేము వెళ్తే ఈ మాట, వాళ్ళు అసలు పొద్దున్నే షరీఫ్ సాయంత్రం గారిని వరకు తీసుకొని రావాల్సిన పరిస్థితి కల్పించింది వీళ్ళే కదా. అసలు ఆ అవును. ప్లాట్ ఎస్. ఇస్తే షరీఫ్ గారినో మరొకరినో పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నారాయణ గారిని నా అప్రోచ్ మాట కావాల్సిన అవసరం ఆ, ఏముంది? కాదు సార్, నేను భూమి ఇచ్చాను, నా ప్రాణాధారమైన భూమి. నేను పొలంలో పడుకున్నాను, పొలంలో నిద్రపోయాను, నా తల్లి లాంటి భూమిని ఇచ్చాను. మీరు దాన్ని లెక్క చేయకుండా మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నా మనసు చాలా హట్ అయ్యి సార్. ఉమ్, ఇక ఇక చేసేది లేక ఇంటికి వచ్చాను సార్ ఇవన్నీ మాట్లాడి. ఉమ్, తెల్లారి 10 గంటలకి మన ఉమ్. పెమ్మసాని కేంద్ర మినిస్టర్ ఫోన్ చేశాడు ఢిల్లీ నుంచి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు డైరెక్ట్ గా ఫోన్ చంద్రశేఖర్ గారు. చేశాడు నాకు. ఆ, ఆ, ఏమండి మీరు కేడర్ని దూరం చేసుకుంటున్నారు, ఒక రైతుని నానా ఇబ్బందులు పెడుతున్నారు ఉమ్. అని బీజేపీ వాళ్ళు చెప్పారంట. నేను చెప్పినా పట్టించుకోవట్లేదు వాళ్ళు కమిషనరు అని బీజేపీ వాళ్ళు చెప్పారంట. ఆయనకి, ఆయన మీద మంత్రి గారికి. కేసు, మంత్రి గారు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేశాడండి. ఉమ్, గురువారం ఫోన్ చేసి, శుక్రవారం నీ దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం శుక్రవారం వచ్చి నా ఆఫీసులో అప్పచెప్పు, ఉమ్, శనివారం 1 గంటకు నేను వస్తా, ఉమ్, శనివారం 1 గంటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం కూర్చొని, నీ ప్రాబ్లం మొత్తం నాకు వచ్చింది, ఉమ్, నీ ఎన్ని పెట్టారు నాకు, నీ పేపర్ కటింగ్లు, నువ్వు మాట్లాడింది, నువ్వు పడుతుంది 8 సంవత్సరాల నుంచి 100% ఉమ్, తప్పు చేస్తున్నారు ఇక్కడ గారు. నాకు మెసేజ్ పెట్టి ఫోన్ చేసి మాట్లాడాడండి. నేను చాలా ఆనందపడ్డా, ఉమ్, ఇలాంటి నాయకుడు ఉండాలి అని. సరే, ఆయన ఉమ్, చెప్పినట్టు తెల్లారి పొద్దున్న శుక్రవారం నా దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం ఓఎస్డి రూప్ కుమార్ గారికి, వాళ్ళ పిఏ దామోదర్ గారు అని జయదేవ్ గారి దగ్గర తెచ్చిన ఇంకొచ్చి వాళ్ళందరికి ఇచ్చేసా. ఉమ్, తెల్లారి శనివారం వచ్చాడు, చెప్పా, ఈ బెన్ని ఉమ్, చూపించా, నీ బాధ ఆవేదన నాకు అర్థమైంది, రైతుకుంటే బాధ ఏందో నాకు అర్థమైంది. కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆయన ముందు చెప్తుంటే, నేను నా బాబు ఉమ్, మీకు సోమవారం పొద్దున్న ఈ సమస్యను సాల్వ్ చేపిస్తాను, సోమవారం 10 గంటలకి మా ఓఎస్డి మా పిఏ కమిషనర్ దగ్గర ఉంటారు, ఉమ్, మీరు సార్ట్ అవుట్ చేసినాక ఇంటికి వస్తారు వీళ్ళని చెప్పి నా ముందు మీ ఇద్దరు వెళ్ళి ఆ ఉమ్, యుగంధర్ గారి సమస్య సార్ట్ అవుట్ చేసి రండి అన్నాడు. ఉమ్, చేసినాక మళ్ళీ వీళ్ళు మొత్తం మన చంద్రశేఖర్ గారితో లెటర్ రాయించుకొని ఆయన సంతకం పెట్టుకొని, నాది కూడా సంతకం పెట్టుకొని, ఏమంటే సీట్ యాక్సిడెంట్ పగల కొడతానని చెప్పి పెంపసానికి ఉమ్.
అది రాయి, దీని మీద రాయి అన్నాడు. రాశాను సార్, నా అందులో రాశాను అన్న. ఉమ్, అందులోనే రాశానన్న. తీసుకెళ్లి అక్కడ ఆయనతో మాట్లాడుతూ ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదు, స్పీకర్ ఆన్ చేసి కింద పెట్టారట. ఉమ్. కమిషనర్తో మాట, సార్ మీరు ప్లాట్లు 8 సంవత్సరాల నుంచి మార్చట్లేదు. ఎవరు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఓఎస్డి పిఏ ఓఎస్డి ఓఎస్డి పిఏ ఇద్దరు వచ్చారు కమిషనర్ ఆఫీస్ కి. వాళ్ళ ఫోన్ లో మాట్లాడింది. ఈయన వాళ్ళు 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 ఫోన్ స్పీకర్ ఆన్ చేసి కింద పెట్టుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడి నాకు వినిపిస్తున్నారు. ఓకే, వాళ్ళు మాట్లాడింది ఓకే, అర్థమైంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు కూడా విన్నారు. అది విన్నాం. ఉమ్, ఇదిగోనండి 8 సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బంది పెడుతున్నారు. ఆయన పొలమిపోతే మిగిలిన వాళ్ళు కూడా ఈరు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మాకు ఈయన గురించి. ఉమ్, మరి ఇవ్వాల్సింది 2,000 ఎకరం ఉంది, ఈయన ఇబ్బంది పెడుతున్నారు. ఇదిగో మమ్మల్ని మినిస్టర్ గారు పంపించారు, మమ్మల్ని తెలుసు రమ్మన్నాడు. ఆయన ప్లాట్ ఇవ్వకపోతే సీడీ యాక్సిడెంట్ దుంతాడు అన్నారు. ఇదే నేను చెప్పిన ఉమ్, మాట చెప్పారు. మళ్ళీ ఉమ్. నాకు చెప్పినట్టు కేసు పెడతానంటున్నాడు. అంతే, వాళ్ళతో కూడా. కేసు పెడతానంటే కేసు పెట్టాలని ఆయన చూస్తున్నాడు ఉమ్, అని. అదేంటంటే సీఎం గారి దృష్టికి వెళ్తే అప్పుడు అన్ని తేలిపోతాయి అన్నారు. ఉమ్, లాటరీ తీస్తానన్నాడు. లాటరీ ఒకసారి తీశారు, తప్పు చేశారు మీరు. ఉమ్. లాటరీ తీసి ఒకసారి తప్పు చేశారు. అవును, గంగరాజు గారు అందుకని స్టే అటువంటి తెచ్చారు. లాటరీ వద్దన్నారు మీరు. అది లాటరీ అటువంటి కాదు, లాటరీ వద్దు. ఎక్కడైతే క్లియర్ గా ఉందో భూమి అక్కడ ఇవ్వండి నాకు ప్లాట్లు అని. మళ్ళీ లాటరీ ఇంకొకటి లాటరీ లేదు పోవట్లేదండి. ఏదో ఒకటి కావాలని మిగిలిపోయి వదిలేసి ఉంటాయి చూడండి, నా మొఖాన్ని వెళ్ళని చూస్తున్నారు. ఉమ్, ఇదేంటి సార్, అసలు మాకు ప్లాట్లు ఇవ్వాలంటే వాళ్ళు వచ్చి మా ఇంటి చుట్టూ తిరిగి మీ ప్లాట్లు ఇస్తాను, మేము వెళ్ళి దేహి తుఫాన్ బాధ్యత మళ్ళీ దేహిని అడుక్కోవటమే సార్ అసలు. ఉమ్. ఇప్పుడు మాకు ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి మీరు భూమి ఇచ్చారు, బంగారు లాంటి భూమి, మీ ప్లాట్ ఇస్తాను వాళ్ళు తిరగాలి, కానీ మేము వెళ్ళి బచ్చిన అవును, అనుకోండి 8 సంవత్సరాల నుంచి. అవును, కరెక్ట్. అసలు ఇవ్వాల్సిన రైతులు 2,000 మంది రైతులు 20 మంది టచ్లో ఉన్నారు. మేము ఎందుకు ఇస్తాం యుగంధర్ గారు, నీకేటి చేస్తే కేసులు పెట్టించుకున్న ఉద్యమంలో ఇన్ని రకాలుగా అవును. పాల్గొన్నావు. ఇప్పుడు 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 క్విక్గా చెప్పండి, మనకి చాలా టైం అయింది. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఓఎస్డి పిఏ కూడా ఆయన స్వయంగా జోక్యం చేసుకొని పంపించాడు మనుషుల్ని ఈ కన్నబాబు గారి పంపించాడు. దగ్గరికి. ఏమైంది, పంపిస్తే ఏమన్నా రెస్పాండ్ అయ్యాడా లేదా పంపిస్తే అసలు నేను నేను ఇంతవరకు? నేను ఖచ్- నేను ఖచ్చితంగా 10 రోజులు చేస్తాను అన్నాడు సార్. 10 రోజులు కాదు, ఎల్లుండి సీడీ యాక్సిడెంట్ పగలగొట్టేస్తా, ఎల్లుండి దున్నేస్తా నేను. జైల్లో ఉండా సార్. ఇవాళ మీరు జూమ్ మీటింగ్ ఉందని ఆగాను. ఇవాళ ఉమ్, 15 అనుకోండి తారీఖు. రేపు మోడీ గారి పుట్టినరోజు. బీజేపీ వాళ్ళు రమ్మన్నారు, నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. నన్ను అక్కడికి రమ్మన్నారు, మోడీ శంకుస్థాపన దగ్గరికి. ఉమ్. రేపు ఒక్కరోజు చేసి ఎల్లుండి పెమ్మస్థానికి మళ్ళీ వారం క్రితం లెటర్ పంపించాడు. తీసుకెళ్లి కమిషనర్ కన్నబాబుకి నేను చూసుకుంటాను, ఇదిగో లెటర్ పంపించాడు. అవునండి, ఆయన లెటర్ కూడా మీరు పంపించారు, నేను చదివాను. ఆ మళ్ళీ లెటర్లో ఆయన, లెటర్ పంపించాడు. అవును, ఉమ్, ఆ లెటర్లో ఆయన క్లియర్గా రాశారు అన్ని. ఉమ్, ఈ పరిస్థితి ఏమిటి, ఎందుకు ఇట్లా జరుగుతోంది. కేంద్ర మంత్రి రాసిన లేఖ ఇది. ఏంది, ఉమ్. 4,530 స్క్వేర్ ఫీట్లు ఒక చోట, 9,600 స్క్వేర్ యార్డ్స్ అనుకుంటాను ఇంకొక చోట. అవునండి. వీటిని అవును. తక్షణమే మీరు ఆయనకి ప్లాట్లు ఇవ్వండి, రైతుకి ఇవ్వాల్సిన ప్లాట్లు అని చెప్పి స్పష్టంగా లేఖ రాశారు. ఎప్పుడు రాశారు ఇది? 6/9/25, అంటే ఆ, సెప్టెంబర్ 9వ తేదీ, అడుగుతుంది. మొన్నే సెప్టెంబర్ 6వ తేదీన. మొన్నే. అవును. ఒకటో ఇప్పుడు సెప్టెంబర్ తారీఖునే. 6వ తేదీన స్వయంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ కన్నబాబు గారికి లేఖ ఉమ్. రాశారు. ఈయనకి 8 ఏళ్ల నుంచి ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు, మీరు వెంటనే ఇవ్వండి అని. ఏం జరిగిందండి ఇప్పటిదాకా? అసలు ఏమి జరగలేదా, ఏమి చెప్పలేదా కన్నబాబు గారు? ఏమీ జరగలేదండి. ఎప్పుడన్నా అడగండి, అయిపోతుంది 2 రోజులు అంటారు. రేపు మీరు వెళ్ళి అడగండి, అయిపోయింది 2 రోజులు, ఇదిగోని అన్నాడు. 1వ తారీఖు లెటర్ రాశారండి. ఇదే నెల ఉమ్, 1వ తారీఖు ఒకటి రాశారు, స్పందన లేదని 6వ తారీఖు ఇచ్చారు నాకు. పైగా నేను ఈ ఉమ్, లెటరు మళ్ళీ ఇలేదంటారని చెప్పి తపాలా వేసి వాళ్ళు రిసీవ్ తీసుకున్నా. ఉమ్. కాకపోతే అంటే షరీఫ్ గారు కాదు, అంటే ఏమన్నారంటే ఇవాళ కేంద్ర మంత్రి చెప్పినా కూడా కదలిక లేదు. లేదు. అయితే షరీఫ్ గారు రేపు వెళ్దాం అన్నారు సార్. నిందా ఫోన్ చేస్తే రేపు వెళ్దాం, లేకుందరగా నేను ఎంట పెట్టుకెళ్తాను వెళ్ళమాక అన్నారు. షరీఫ్ గారి మాట కోసం. మీరు ఆయన కాదు, పెద్ద ఆయన షరీఫ్ కదా. గారు వెళ్ళినప్పుడు కాసేపు ఏదో డ్రామా ఆడతారు, అంటే అందరూ కాదు, ఆ, ఈ కన్నబాబు గారు మరి వ్యవహారం చూస్తే ఆయన తీసుకొచ్చారని చెప్పి ఇంకా ఎక్కువ ఆయన ఏదో మరి కోపం పెట్టుకుంటున్నట్టున్నాడు కదా, మీరు వాళ్ళని వీళ్ళని ఆయన తీసుకొస్తున్నారు, అవును అవును తీసుకొచ్చి ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు నా కోప్పడుతున్నాడు సార్ మీద ఆయన. అని. ఆయన చిరాకు పడుతున్నాడు. రైతులంటే ఏదో ఆ, ఇదేదో చంద్రబాబు గారు ఇచ్చిన ప్రాజెక్ట్ కాదు, ఈ ఉమ్, ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఆలోచనతో కొంతమంది ప్రభుత్వ సిఆర్డిఓలో ఉన్న వాళ్ళు బదనాం ఉమ్. చేయాలన్న ఆలోచనతో ఉన్నారు సార్. ఇక్కడ ఇప్పుడు ప్రాజెక్ట్ క్విక్గా అబ్జెక్ట్. రెండు మూడు చెప్పండి నాకు, యుగంధర్ గారు. మీలాగా ఇంకా ఎంతమంది రైతులు ఇట్లా ఉండుంటారు, ఎవరైతే భూ సమీకరణ కింద భూములు ఇచ్చారో, ఇచ్చినా కూడా ఇంతవరకు 8 ఏళ్లగా
సక్రమంగా ప్లాట్లు వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా 100 మంది పైన ఉన్నారు సార్. ఇంకా 100 మంది మిగిలి ఉన్నారు. 100 మంది పైన ఉన్నారంటే చిన్న 200 300 గజాలు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తున్నారండి. పాపం వాళ్ళు అసలు ఏమి చేయలేని ఉమ్. పరిస్థితి. వాళ్ళ కనీసం డిప్యూటీ తహసీల్దార్ కూడా అపాయింట్మెంట్ ఇట్లేదంట. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఈ భూములన్నింటినీ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేసుకున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ. కానీ అవును యాక్చువల్గా సార్. ఎవరైతే రైతులు ఇచ్చారో ఆ భూములు వాళ్ళకి ఉమ్. ప్లాట్లు ఇవ్వడానికి మాత్రం భూమి మిగిలిలేదు ఇప్పుడు అని చెప్తున్నారు. అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం చూస్తే. అవును అవును సార్. ఆ, అంటే అది ఒకవేళ నిజంగా అటువంటి సమస్య ఉంటే అది ముఖ్యమంత్రికో మరొకరికో పెద్దవాళ్ళకి చెప్పాలి కదా మరి. రై అవును. రైతులకి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికో 100 ఎకరాలు 200 ఎకరాలు ఇవ్వడం ఏంటి? అదొక అదే ప్రశ్న. సార్ అర్థం. రెండవది అసలు ఉమ్. 8 ఏళ్లుగా వీళ్ళు ఇంతవరకు ఇవ్వకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పారు ఏంటి, రెండో దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నామని. మొదటి దశలో ఇంతవరకు ఎవరికైతే ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేనిటువంటి ఒక చాతగానితనాన్ని సిఆర్డిఏ ప్రదర్శిస్తూ ఉంటే మరి ఆయన దృష్టికి వెళ్ళలేదా, ఆయనకి తెలియదా? మీరు ఎవరి ద్వారానైనా ముఖ్యమంత్రిని కలిసి ఏమైనా చెప్పడానికి ట్రై చేశారా? లోకేష్ గారిని కలిశానండి. లోకేష్ గారికి వివరించా. ఉమ్. యుగంధర్ గారు నారాయణ గారు చూస్తున్నారు కదా, మనం వేలు పెట్టకూడదు మళ్ళా దానిలో సిఆర్డిఏలో అన్నారు లోకేష్ గారు. ఇక ఓకే. నేను సో చెప్పలేకపోలే. కాదండి, నారాయణ గారు మరి గట్టిగానే మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన హెల్ప్ చేయడానికి ప్రయత్నించాడు. అంటే అర్థం నారాయణ చేసుకోండి. గారు మెత్తక మెత్తక వైఖరిగా ఉన్నారు సార్. కన్నబాబు గారి దగ్గర మెత్తక వైఖరితో ఉంటున్నాడు. ఎందుకు ఉన్నాడో మెత్తక వైఖరి నాకు అర్థం కావట్లా. ఓకే. ఇక ఇంకొక అది ఇంపార్టెంట్ పాయింట్, కేసులు బోల్డని పెట్టారు నా మీద అన్నారు. ఎన్ని కేసులు పెట్టారు, ఏ సందర్భంలో పెట్టారు, క్విక్గా చెప్పండి. కొన్ని 100 రోజు 200 రోజు ఉంటే ఒక అమరావతి ఉద్యమం రెండో కేసు నా పర్సనల్ అన్ని అమరావతి ఉద్యమంలో 10 మంది 20 మంది 30 మంది 41 జీవో ఇచ్చి 6 కేసులు పెట్టారు సార్. ఉమ్. ఇంకో కేసు పెద్ద కేసు ఎఫ్ఐఆర్ కట్టి సిఆర్డి ఆఫీస్ లో 2020లో సిఆర్డి ఆఫీస్ కౌలడటానికి 100 మంది వెళ్ళాం. మా కౌలింగ్ ఉమ్. అయ్యా 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళంతా ఉమ్. భేద బిక్కి రైతులు ఎకరం లోపు రైతు లేదు. 2020లో విజయవాడ కృష్ణా జిల్లాలో పెట్టిన కేసు మొదటి కేసు ఇదే మాది. అమరావతి రైతులు మొత్తానికి మొదటి కేసు విజయవాడ ఏదైనా అక్కడే పెట్టేవాడు. సిఆర్డి ఆఫీస్కి వచ్చామని పెట్టి 60 మందిని ఉమ్. దాదాపు 2020 నుంచి 2025 వరకు తిప్పుతానే ఉన్నారు. ఉమ్. లోకేష్ గారిని కలిసా, చంద్రబాబు ఉమ్. గారిని కలిసి, అనితమ్మని కలిసి సెక్రటరీలో ఉంటే మన అనిత మేడం గారికి కూడా లెటర్ రాసి ఇచ్చానండి. ఇస్తే ఇక ఎవరు పట్టించుకోకపోతే ఇక కాదు ఈనాడు వాళ్ళకి యుగంధర్ చెప్పారు. గారు, అసలు ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద, వ్యక్తిగతంగా మీ నా మీద మీద, లేకపోతే కుటుంబ సభ్యుల మీద? మా కుటుంబ సభ్యుల మీద, నా మీద, నా వైఫ్ మీద ఈ 60 మందిలో ఒక కేసు ఉందండి. మావిడ్ని కూడా పెట్టారు ఇందులో. ఈ ఎందుకు? సిఆర్డి ఆఫీస్ కి విజయవాడలో సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళినందుకు? వెళ్ళి మేమేం చేయడానికి కౌలట్టడానికే వెళ్ళాం. ఉమ్. మాకు ఇవ్వాలని ఒక 100 మంది వచ్చారు. వెళ్ళాం గేట్ దగ్గర అరెస్ట్ తీసుకెళ్లి సాయంత్రం వరకు ఉంచారు. రకరకాల స్టేషన్లో ఉంచారు, వదిలేశారు. ఉమ్. తెల్లారి ఎఫ్ఐఆర్ కట్టారు, తిప్పుతున్నారు. ఉమ్. ఈ 41 జీవో మీద 7 కేసులు తులూరులో పెట్టారు. అవి ఉమ్. కొంచెం వాళ్ళు అప్పట్లో డిఎస్పీ గారు నేనే ఎఫ్ఐఆర్ కట్టనులే, మీ పర్సనల్ గా ఎందుకు మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని, పిల్లలు అమెరికాలో ఉంటారు వెళ్ళారని చెప్పాడు ఆయన. ఉమ్. సరే ఇది ఎఫ్ఐఆర్ కట్టారు, ఆన్లైన్ చేసేసారు. నేను ఇక అందరికి చెప్పాను. చెప్పిన తర్వాత ఈనాడు వాళ్ళకి గ్రూపులో పెట్టేశాయా మా పరిస్థితి. ఇదిగో నా నా పాస్పోర్ట్ రెవెన్యూకి వెళ్ళా, 10 సంవత్సరాలు అయిపోయింది. రెవెన్యూ వెళ్ళకి వెళ్తే ఉమ్. పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు లెటర్లు పంపించారు, మీ మీద కేసులు ఉన్నాయి. ఉమ్. కానిస్టేబుల్ చెప్పాడు, మేము ఎంక్వైరీకి వెళ్తే మీ మీద కేసులు ఉన్నాయి, 10 సంవత్సరాలు అయిపోయింది, మీ పాస్పోర్ట్ రద్దు చేస్తున్నాం, ఆ. మీ కేసులు తీసేసుకుంటేనే మీకు రెన్యువల్ చేస్తామన్నారు. ఉమ్. ఇక ఈనాడు వాళ్ళకి తెలియదు, మెయిన్ ఎడిషన్లు వేశారు దాన్ని. ఉమ్. ఈనాడు మెయిన్ ఎడిషన్లో వచ్చింది, రైతులు గోడు పట్టించుకోరా ఇక మీరని. ఉమ్. అప్పుడు తెల్లారి మేము జీవో ఇచ్చాం, కేసులు మొత్తం విత్డ్రా చేయమని అన్నారు. మళ్ళా తెల్లారి పేపర్లో ఇచ్చింది. ఉమ్. వచ్చినాక ఇప్పుడు 3 వాయిదాలు అయిపోయినాయి. 4 వాయిదాలు అయిపోయి 4 నెలల బట్టి వెళ్తానే ఉన్నాం. జడ్జి ఉమ్. గారేమో అయ్యా ఏంటి, జడ్జి గారు డైరెక్ట్ గా చెబుతున్నారు, గవర్నమెంట్ అడగట్లేదా మీరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇంతమంది కోర్టుకు వచ్చి 60 మంది మాకే బాధ వేస్తున్నారు. జడ్జి గారు అడుగుతున్నాడు మమ్మల్ని, ఉమ్. సార్ మేము అడుగుతున్నాం సార్ పట్టించుకోవట్లేదు సార్ అని మేము ఏదో ఒకటి చెబుతున్నాం. ఆ. సరే జీవో ఇచ్చారు కానీ సంతకం పెట్టలేదు అన్నారు మొన్న జడ్జి గారు. 2 సార్లు నుంచి ఆయన సంతకం పెడతలా. ఈ సంతకం హోమ్ పెట్టాల్సింది ఎవరు? సెక్రటరీ హోమ్ సెక్రటరీ పెట్టాలంట. హోమ్ సెక్రటరీ గారికి టైం దొరకలా సంతకం పెట్టడానికి, ఈ పనికి మాలిన సంతకం పెడతా కేసులన్నీ టైం దొరకదు. తీసేయడానికి.
4 ఉమ్, వాయిదాలు కూడా టైం దొరకట్లా. ఆడికెళ్తే ఆయన ఉంటా కలెక్టర్ గారిని పెట్టమంటే ఆయన పెట్టదు, నేను ఎట్ట పెడతానంటాడు మా కలెక్టర్ గారు. ఉమ్, ఆయన పెడితే నేను పెడతానంటాడు. బా ఈ బాధ పడలేక మొన్న కూడా మొన్న ఎంపీ ఉమ్, గారి దృష్టికి తీసుకెళ్ళా. ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళా. ఉమ్, కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఎమ్మటే వాళ్ళ ఓఎస్సీని పిఏని పిలిచాడు. పిలిచి యుగంధ్ర గారిది నాకు ఈసారి మళ్ళీ ఆయన కంప్లైంట్ చెప్పకూడదు, ఉమ్, నేను లెటర్ రాస్తున్నా, వెళ్ళి ఉమ్, సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టుకోవాలి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టుకుని ఈసారి వాయిదాకి వెళ్ళారంటే మీ పని బాగోదని వాళ్ళకి చెప్పారు. ఉమ్. మరి వాళ్ళిద్దరు చూస్తున్నారండి. మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. నా బాధ ఆవేదన ఏంటంటే, మరి చెప్పండి, మీరు అడగండి. నా బాధ ఏం ఆవేదన లేదండి, ఇప్పుడు ఏంటంటే, ఈ పాస్పోర్ట్ లేనందువల్ల మీరు ఉమ్, మీ పిల్లలు ఉన్నారా అమెరికాలో? అమెరికాలో ఉన్నారు సార్. మా పాపకు బాగోలేదు, వెళ్ళాలి. ఇగో సార్, ఇగో రెండు ఇద్దరే ఇచ్చించేశారు. ఆ, అయ్యో. పాప ఉమ్. దగ్గరికి వెళ్ళాలి సార్. మనం కరెక్ట్గా వెళ్దాం అనుకున్నాం. కేసులో గెలిచినాక మంచి ప్రభుత్వం వచ్చింది, ఆ కేసులు ఏం తీసేస్తారు అనుకుంటే చూసి చూసి సంవత్సరంన్నరైనా తీసేయట్లా. అదే ఇక 15 నెలలు వెళ్ళలేకపోయాం. అయిపోయింది. ఇంత చిన్న పనికిమాల కేసులు అందరికీ తెలుసు, అమరావతి రైతుల మీద కావాలని పెట్టినవే. వాటిని తీసేయడానికి కాలేదన్నమాట. పొలిటికల్ కేసులు అయితే తీసేసుకుంటారు. కాదు సార్, ఓకే, ఈ తర్వాత ముద్రగడ మీరు ఏదో పద్మనాభం, ఇంకొక మాట చూస్తున్నాం. ముద్రగడ ఆ, పద్మనాభం సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేని తగలబెడితే జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు తీసేసాడు. ఉమ్, అట్లా నా ఉంది మరి బాధ ఈ ఆవేదన ప్రభుత్వం. ఆ, ఇంకొకసారి సార్, ఉమ్, నేను 2021లో ఉమ్, నన్ను జేఏసీలో పేరు రాస్తాన్నారు. నాకు వద్దన్న, నన్ను జేఏసీలో కలుపుకుంటాం నిన్ను, మాకు ఉమ్, యాక్టివ్గా ఉండని వాళ్ళు ఫోన్ చేశారు. నాకు వద్దయ్యా, నేను ఉమ్, జేఏసీలో కలిసాను అనుకో, నేను ఏ మినిస్టర్ దగ్గరికి, ఏ పార్టీ, ఆల్ పార్టీస్ దగ్గర తిరుగుతాం సార్. బీజేపీ, జనసేన, సిపిఎం, సిపిఐ, వైసీపీ వాళ్ళ ఉమ్, దగ్గర కూడా పోయా. ఉమ్, అప్పట్లోనే కృష్ణదేవరాయల ఇంటికి పోయా 10 మంది తీసుకొని. అయ్యా మా బాధ ఇది, ఉమ్, మా బాధ ఆలకిస్తాను. బెడ్రూమ్ లోకి వెళ్ళా. అమ్మో నువ్వు ఉమ్. ఫోటో తీసామని జగన్మోహన్ రెడ్డి నా కాలేజీని బద్దలు కొడతాడని కృష్ణదేవరాయలు గారు అన్నాడు. అమ్మో నువ్వు ఆయన అమ్మో అప్పుడు వద్దయ్యో వైసీపీలో నీకు ఉన్నాడు దండమే. కదా. ఆ ఆ, అని చెప్పా. నేను 2021లో 4 లక్షలు, నేను 4 లక్షలు, భైరప్పనేని సూర్యనారాయణ 4 లక్షలు పెట్టి 1000 బుక్స్ వేయించుకున్నాం సార్. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ అమరావతి. ఉమ్. 1000 బుక్స్ విమానంలో తీసుకెళ్లి 530 మంది పార్లమెంట్ వాళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి మా బాధను చెబుతూ ఇచ్చాం. 4 లక్షలు ఖర్చు పెట్టాం. ఉమ్. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ అమరావతి బయట ఇద్దరు 4 లక్షలు ఖర్చు పెట్టి 10 మంది మహిళలు తీసుకెళ్లి డోర్ టు డోర్, ఎంపీ లేకపోతే ఆ ఉమ్. ఎంపీ గారి కోర్టులో కింద కొండేయటం. ఉమ్. మమతా బహుశా బెనర్జీ గారి ఎంపీ కాదు, మొత్తం మీకు తెలిసి అందజేసాం సార్. ఉండకపోవచ్చు యుగంధర్ గారు, ఆ ఉమ్. పుస్తకాన్ని తయారు చేసింది నేనే. ఓ థ్యాంక్ యూ అండి. ఆ, అంటే నేను తయారు ఆ, చేశాను, నేనేమి ప్రింట్ చేయలేదు. అది తీసుకుని వేరే వేరే వాళ్ళు వాడుకున్నారు దాన్ని. అప్పుడు మీరు ఇట్లా ప్రింట్ కావాలని చేశారు ఎవరు మాకు. అడిగితే అమరావతి మీద సమాచారం ఢిల్లీలో కూడా మేము ఇస్తామంటే ఇంగ్లీష్లో అవును. అన్టోల్డ్ స్టోరీ ఏ- ఆఫ్ అమరావతి అని ఒకటి చేశాము. ఆ తర్వాత ఆ, దాన్ని ఇట్లా రకరకాలుగా మార్చుకొని చాలా మంది దాన్ని మళ్ళీ కొత్తగా అది. డిజైన్ చేసి అట్లా వేసుకున్నారు. ఆ, బహుశా అట్లా మీరే వేశారేమో చేసి ఇది ఉండొచ్చు కూడా. 100%. కాకపోతే డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్లే ధైర్యం ఇవ్వట్లేదు. ఫ్లైట్ లో ఆపుతారు ఈ బుక్ అవునవును. చూసి. అవును, ఆ టైంలో అట్లా ఉండేది వాతావరణం. ఫ్లైట్ సో లో వేస్తూ చివరికి ఉంటే ఏనండి, ఆ, ఫ్లైట్ లో వేస్తూ ఉంటే ఇక్కడ మా అపార్ట్మెంట్ లో, ఇప్పుడు పేరు చెప్పొచ్చో చెప్పకూడదు, ఎయిర్పోర్ట్ మేనేజర్ ఉన్నారు. ఉమ్, ఆయనతో మ్యారేజ్ చేయించుకొని ఈ బుక్స్ మొత్తం మండిల్స్ కట్టుకొని వెళ్ళి సుజనా చౌదరి గారి ఆఫీసులో పెట్టి ఉమ్. డోర్ టు డోర్ వారం రోజులు ప్రతి ఆ నవనీత్ కౌర్ అమరావతి ఎంపీ గొడిగాలన్నారు. మమతా బెనర్జీ ఏమ దగ్గర మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళాం. చెప్పండి సార్. చివరిగా ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఏం ఉమ్, చేయబోతున్నారు మీరు? ఈ చివరికి కేంద్ర మంత్రి చెప్పినా గతి లేదు, నారాయణ గారు చెప్పినా గతి లేదు, షరీఫ్ గారు స్వయంగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చెప్పినా అక్కడ కన్నబాబు గారికి ఏమీ పెద్ద కదలిక లేదు. ఇప్పుడు ఏంటి ఉమ్. పరిస్థితి మరి? అంటే షరీఫ్ గారు నిన్న ఒక మాట చెప్పారు సార్. ఇవాళ వెళ్ళేవాళ్ళం, ఇవాళ వేరే ఊరు వెళ్తున్నాను, రేపు రాగానే మనం ఉమ్, వెళ్దాం, తొందరపడొద్దు, మంచి ప్రభుత్వం, కన్ను మందే పుల్ల మంది, ఉమ్. మనం ఆగమైపోతాం. ఎందుకంటే నా మొట్ట ఒక్కటి కాయండి, రేపు ఒక్కరోజు ఆగండి అని చెప్పారు. ఓ. షరీఫ్ గారు అంత పెద్ద మనిషి, అమరావతి నిలబెట్టిన మనిషి, దేవుడు, ఆయన మాట ఉమ్. వినాలని ఆగాను సార్. ఇప్పుడు మీరు చర్చతో ఏంటి, మళ్ళీ షరీఫ్ గారితో వెళ్ళి ఏమైనా అవుతుందేమో అని ఎదురు చూస్తున్నారు? ఎదురు చూసి రేపు రేపు వస్తాడు సార్ షరీఫ్ గారు. రేపు పొద్దున్న కానీ సాయంత్రం కానీ వెళ్తాం. ఎల్లుండి సాయంత్రానికి కన్నబాబు గారు పని చేస్తానంటే సరే ఉంది. ఎల్లుండి ఉమ్. చేయకపోతే అటావులు ఎల్లుండి నా ప్రొక్లైన్ నేర్చుకొని ఉండ, డైరెక్ట్ ప్రొక్లైన్ ఆపరేటింగ్ నేర్చుకొని ఒక ఆయన ఇస్తాడు, పగల కొట్టేస్తా, అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడేంటి, మీ మీ పొలం మీద ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వేశారా? ఆ సీడాక్స్ రోడ్ మధ్య గుండా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు రోడ్డు పొలాన్ని. ఒక అదే సీడాక్స్ పొలం రోడ్ మీద నుంచి సార్ వెళ్ళింది. ఉమ్. వెళ్ళిపోయింది. అదండి పెద్ద బిట్లు.
ఒక మ్మ్హ్మ్. 4 ఎకరాలేమో ఎన్సిసి క్యాంప్ ఆఫీస్ పెట్టారు. మ్మ్. N8 అనేది 8 ఎకరాల చేలో ఉన్న మళ్ళా సచివాలయానికి వచ్చి రోడ్డు వేశారు. మ్మ్హ్మ్. ఒక 8 ఎకరాలను ఉద్దండరాయనపాలెం తీసుకొచ్చి నా కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు. ఇందులో మ్మ్. మీకు మొత్తం లిస్ట్ పంపుతాను, నా నా భూమి ఎక్కడ ఉందో ఏంటి మొత్తం. కాదండి, ఇప్పుడు మొత్తం చివరిగా మీరు 25 ఎకరాలు ఇస్తే మీకు ఎంత అన్నారు? 30,000 గజాలు రావాలి. ఆ, అంతేనండి. 30,000 గజాలకు గాను ఎంత ఇచ్చారు ఇప్పటి వరకు ప్లాట్లు, రిటర్నబుల్ ఇప్పుడు ప్లాట్లు? వరకు ఒక 15,000 ఇచ్చారు సార్. మిగతాది ఇంతవరకు కాలేదు పని, అంతేనా? కాలేదు. సగం ఇచ్చారు, ఓకే. సగం ఇవ్వాల. ఇవాళ సో 8 ఏళ్ళు ఇవ్వాల. అయినా కూడా భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడం చేత కాలేదు ప్రభుత్వానికి. పోనీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు కావాలని తొక్కిపెట్టారని అర్థం అర్థం అవును. చేసుకోవచ్చు. మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చినా కూడా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంతవరకు మరి ఇన్ని మాటలు చెప్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తామంటారు, 3 ఏళ్ల కట్టేస్తామంటారు. కనీసం రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం, దాన్ని ఆ ప్రక్రియను పూర్తి చేయటం ఇంతవరకు వాళ్ళకి చేత కాలేదు అంటే ఆ, సహజంగా మరి రెండో దశలో రైతులు ఎందుకు మరి ఆసక్తి చూపుతున్నారో ఇవ్వడానికి తెలియదు. ఇట్లా గనక వాతావరణం ఉంటే ఎవరికి నమ్మకం కలగదు ప్రభుత్వం మీద, ఇట్లా భూములు తీసుకొని వీళ్ళు మనకు న్యాయం చేస్తారు అని. కనీసం మరి మీ వేదనంతా విన్న తర్వాత ఏమైనా కదలిక ఉంటుందో లేదో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యుగంధర్ గారు, థ్యాంక్ యూ మీ సార్. మీ థ్యాంక్ యూ. ఆవేదన అంతా మాకు చెప్పినందుకు.